మనం ఎప్పుడు చేసుకునే చికెన్ బిర్యానీ కాకుండా ఫిష్ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫిష్ బిర్యానీని ముళ్ళు లేని చేపతో సాల్మన్ ఫిష్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ ఫిష్ బిర్యానీని చేసుకోవడానికి ముందుగా 1 కేజీ సాల్మన్ ఫిష్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, పెరుగు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని ఈ చేప ముక్కల్ని మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట సేపు అయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మ్యారినేషన్ చేసుకున్న చేప ముక్కల్ని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని మసాలాలు వేసుకొని 1 అర కేజీ బాస్మతి రైస్ని వేసుకొని 70% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న రైస్ని లేయర్స్ కింద వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రైస్ వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఉడికించుకున్న రైస్ని దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న రైస్ మీద కొంచెం హాట్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మరలా బ్రౌన్ ఆనియన్స్ని, కొంచెం జీడిపప్పుని, కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని ఫిష్ బిర్యానీని కవర్ చేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి ఈ ఫిష్ దమ్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.